కడప జిల్లా దేవగుడిలో వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసంపై జమ్మలమడుగులో వైసీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు కూడా నల్ల కండువాలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. దేవగుడిలో విగ్రహ విధ్వంసంపై జమ్మలమడుగు పిఎస్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒక్కసారి ఆలోచించాలి, అన్నం పెట్టిన చేయిని నరకడం సరికాదంటూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి తెలియజేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే దేవగుడి కుటుంబం నేడు ఈ స్థితిలో ఉందన్నారు ఆయన. అలాంటి వైఎస్ఆర్ విగ్రహాన్ని నరిగించడానికి చేతులు ఎలా వచ్చాయంటూ ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. నిజంగా ఒక్కసారి ఆదినారాయణ రెడ్డి వ్యక్తి ఆలోచించాల. అన్నం పెట్టిన చేతిని నరకడం కాదా ఇది ఆయన చేసిన పని. రాజశేఖర రెడ్డి గారి వలన మీకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి వలన ఈరోజు మీ కుటుంబం ఈ పొజిషన్లో ఉంది. అటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నరికించడానికి చేతులు ఎలా వచ్చినాయి ఆదినారాయణ రెడ్డి? నీకు మీ అనుచరులకు ఎలా చేతులు వచ్చినాయి? మరి ఆ రకంగా విగ్రహాన్ని చూడటం అనేది, విగ్రహాన్ని 2 ముక్కలుగా 3 ముక్కలుగా వాళ్ళు చేయడం అనేది నిజంగా శోచనీయము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గడిచిన కొన్ని రోజులుగా ఆయన మాట తీరు కానీ ఆయన పూర్తి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయిందండి. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనను ఉద్దేశించి